గన్నవరం గ్రానైట్ భూముల జీవో మీద సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ మంజూరు చేసింది. ఈ జీవో వెనుక ప్రముఖ హస్తమైన పాసిరెడ్డికి ఇది పిడుగు లాంటి వారు. ఈ విజయంతో ఎమ్మెల్యే లోకనాథం మరోసారి అభిమానుల గుండెల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మరికొద్దిసేపట్లో విజయవాడలో తమ పార్టీ కార్యాలయానికి రానున్న లోకనాథానికి ఘన స్వాగతం పలకడానికి కార్యకర్తలు వేచి ఉన్నారు. ఇదేంటి మొత్తం అందరూ దండలు కొట్టుకుని మన మీదకే వస్తున్నారు. మనకు తెలియకుండా మనం ఏమైనా ఘనకార్యాలు చేసావేంటి? నువ్వు యూత్ ప్రెసిడెంట్ అయ్యి 5 ఏళ్ళు అయింది బావా. యూత్ కూడా అయిపోయిందిగా. చూసేవరా చెప్పురాలు, ఒకప్పుడు వేరే పార్టీలు చేర్చినోడు ఇప్పుడు నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు. అస్సలుడికి వాపంటావా బలుపంటావా? అయితే ఇంతలా ఉండదు బావా, ఇది ఖచ్చితంగా బలుపే. ధర్మం మిత్ర ఎక్కడ? రాత్రి మన సుబ్బారావు మీద ఎవరో దాడి చేశారండి. అయితే స్టే ఆర్డర్ రావడానికి ముఖ్య కారణం మీరే. స్టే తెచ్చినంత మాత్రాన గ్రానైట్ భూముల సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? ఆ ప్రశ్న కాంట్రాక్టర్ బాసిరెడ్డిని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. గవర్నమెంట్ ఇచ్చిన స్టేనే ఛాలెంజ్ చేయడంలో మీ ధీమా ఏంటి సార్? మొన్న ఈ మధ్య మీ బావ తాలూకాలో 50 సెంట్ల స్థలం కొన్నాడు. ఎంత కొన్నాడు? అందరికీ తెలిసిందే, చెప్పు. 60 లక్షలు. జీవో ప్రకారం వేళ్లకొచ్చిన రేట్ ఎంత? 90,000. తమ్ముడు, దౌర్జన్యానికి కూడా హద్దులుంటాయి. అవి మీరినప్పుడు దౌర్జన్యమే ఓడిపోతుంది. గవర్నమెంటే దౌర్జన్యం చేస్తుందని తప్పడుతున్నారా? తప్పు పట్టడానికి అసలు మన దేశంలో లేదు, దాదాగిరి తప్ప. తప్పడే. నమస్తే సార్, బాసిరెడ్డి గారు మిమ్మల్ని నాస్తాకి రమ్మన్నారండి. ఈరోజు మా ఇంట్లో కూడా నాస్టా బాగుంటుంది, మీ రెడ్డి గారిని రమ్మను. సరే సార్. నమస్తే. నాస్తాకి రావాలి. ఎక్కడికి రా వచ్చేదే? రాయ్, అన్ని రోగాలకి ఒకటే మందట్రా. కాస్త చేతులు వెనక్కి నెట్టి నోటితో మాట్లాడడం నేర్చుకోండి. ఈ అయ్యగారు ఎమ్మెల్యే ఇంటికి నాస్తాకి వచ్చాడే అనుకో, పైన కింద పగిలిపోద్ది. మరి అదిగా మా పొలాలకు చుట్టూ ఉన్న రేటు చెల్లించమని చెప్పు. లేదంటే మీ అయ్యగారిని మంగంపేట పోయి ముగ్గురు లేరుకమ్మని చెప్పు. పబ్లిక్ లో మర్యాద కోసమైనా నా ముందు సిగరెట్ కట్టేయచ్చు కదరా. సిగరెట్కి మర్యాదకి సైంటిఫిక్గా లింక్ లేదంటున్నా అన్న. అయినా చిన్నప్పటి నుంచి నువ్వు నా ముందు దాబట్టేగా నేను అలవాటు చేసుకున్నాను. హీరోజం పండుద్దని ఏడ్చావు. పొద్దున్నే రోడ్డు మీద పడి ఫైటింగ్లు చేశారంట, ఏంటి సంగతి? ఇప్పుడేగా కొట్టాను, అప్పుడే వచ్చేసారా? ఎమ్మెల్యే కొడుకు జనాల్ని కొడితే పేపర్ న్యూస్ కన్నా ముందు SMS న్యూస్ అవుద్ది. రాయ్, ఇలాంటి చిల్లర పనులు నువ్వు చేతులు పెట్టక. దానికోసం పుట్టిన మనుషులు వేరే ఉన్నారు. అసలు నేను ఆ చుట్లు ఆపేమని ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళు ఉడగొట్టుకోవడానికి ఏ రాయితే వందనాలు ఎమ్మెల్యే గారు. అచ్చం ఆంధ్ర కేసును చూసినట్టుండదే. నానా, ఈయన బాసిరెడ్డి గారిని కాంట్రాక్టర్ కలవాలన్నారు. కలసాలేవా సక్కులుగిలే. మీ నాయన పంచాయతీ పీట మీద కూకున్నప్పటి నుంచి పరిచయం నాకు. ఏదో 2 టర్ములు రూలింగ్ లో లేకుండా సైడ్ అయినంత మట్టుకే మర్చిపోతామా ఏందా మేము? కాలేజీలో మీ ఓడు మా ఓడు మంచి ఫ్రెండ్స్ అండి. నాయనలారా, మీరు బయటికి పోయి క్యారం బోర్డు ఆడుకోబోండి. ఏంది లోహమా, నాగభూషణాన్ని చూసినట్టు చూస్తుండావా? గ్రానైట్ భూముల మీద నీ తాత్కాలిక విజయానికే నా అభివాదం. చెప్పుతో కొట్టిన చింతామణి గతి అన్నట్టు రాజీకి వచ్చినాలే. ఏంది అబ్బి క్యారం బోర్డు అలవాట్లేదా? వాడు నేర్చిన ఆటలు వేర్లే రెడ్డి. వచ్చిన పని ఏంటో చెప్తే ఆగిన టైం మళ్ళీ కదులుద్ది.
సిగరెట్ కి మర్యాదకి సైంటిఫిక్ గా లింక్ లేదట్లేదండి. బిడ్డను చాలా ముచ్చటగా పెంచినావు నాయుడు. నాలాంటి వాళ్ళ కొంపల మీద నిప్పులు పోస్తున్నావు కదా, ఆ మాత్రం ఫాలోయింగ్ లేకపోతే కష్టమేలే. గుడిసెలు పీక్ కొంపలు కడుతున్నావు, కాలిన కడుపులు కాలుస్తాయి కదా రెడ్డి. సిస్టమ్ బ్యాలెన్స్ అవద్దు. కంప్యూటర్ యుగంలో పుట్టి నక్సలిజం మాట్లాడతావేంది నాయనా? ఏ దేశం పోయినా పాలించే ఇజం ఒక్కటే, దొరికినోడికి దొరికినంత దొబ్బుకు తినే ఇజం. అయితే నువ్వు పోయి ఆ పని మీద ఉంటుందో మాతో కూర్చుని అమ్మ గోల చేస్తుండవు. పంచాయతీ బోర్డు ప్యూన్ కాడు నుంచి ప్రైమ్ మినిస్టర్ పిఏ దాకా అడ్డం వచ్చిన గాడిదనల్లా మేపి తెచ్చుకున్న జీవోరా ఇదే. 500 కోట్ల గ్రానైట్స్ కి గండి కొట్టి చొక్కా దులుపుకుంటూ దిగినాడు మీ నాయన. ఆయనంత గాంధీ ఏషాలేసినా నోటు రాలందే ఓటు రాలదు నాయనా. ముందు నా పుట్ట మీద కాలు తీసి ఆ మ్యాటర్ ఏదో సెటిల్ చెయ్యండి, ఆ కావలసిన నోట్లేవో నేను రాలుస్తా. ముదురు నేత పిల్ల నేత బాగా ఆలోచించే ఒక మంచి నిర్ణయానికి రండి. వస్తా. రెడ్డి నువ్వు రాల్చే నోట్లేవో ఈ సెటిల్మెంట్ ప్రకారం రాల్చు. ఓట్ల సంగతి మేము చూసుకుంటాం. కొడుకు చాలా పొదురు మీద ఉన్నాడయో. పొదురు తప్ప పొలుకు తెలియని వయసు. భద్రంగా వరల దాసుకో. మాది మంగంపేట. ఆకులు రాలకపోతే కొమ్మలు, కొమ్మలు తెగకపోతే వేళ్ళు నరుక్కుంటూ పోతా. ఇంకెన్ని కోట్లు సంపాదిస్తావురా నీ అబ్బా? మేదేసుకొని తగలబడి చస్తావంటరా చెత్త నా కొడుక. లేబరోడు చెప్పు దెబ్బతున్నోడు ఎవడో బాగుపడ్డో. పురుగులు 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 పడి చేస్తా. దుర్గా ఇలాంటి మనుషులు చెప్పుతో కొట్టాలంటే ఢిల్లీ దాకా ఉంది లైన్. కొట్టుకుంటూ పోతావా? కనీసం దొరికిన కొట్టుకుంటామండి. ఏం చేయాలి పదరా. రేయ్, నువ్వు ఇంటికి వచ్చిన మనిషితో సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. ఐ కాంట్ టాలరేట్ ఇట్. ఏడ్సావు రేచనా. ఈ రోజు నుంచి నా సుమో నీదే. ఏ నీకు బాధపడిపోయిందా? జస్ట్ కిడింగ్ రా.